కొద్ది నిమిషాలు ప్రభువును గూర్చిన వర్తమానాన్ని మనం విందామండి. ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందారండి. అదే కీర్తన గ్రంథము 135 అధ్యాయములో ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 135 అధ్యాయం 12వ వచనం. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. అంటే 11వ వచనంలో చదువుకుందాం. అమోరీయుల రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును హతము చేసెను. కానాను రాజ్యములన్నిటినీ పాడు చేసెను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను. చూడండి, ఈ యొక్క భాగంలో మనం చదువుకుంటున్న విషయం ఏంటనంటే, ఆయన ఆ దేశమును వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఎవరికైనా ఇక్కడ ఇశ్రాయేలుడికి ఆయన ఏమి ఇచ్చాడంట? స్వాస్థ్యము అనేది దేవుడు వారికి వాగ్దానం చేసిన వాగ్దానపు భూమి అన్నమాట అండి. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట అది. ఏంటి అని అంటే, ఆదికాండంలో చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చదువుకుందాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడనంటే, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు అన్నమాట అండి. ఇప్పుడు ఆ సంతానం ఎవరనంటే ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. ఇశ్రాయేలీలకు దేవుడు దానిని ఏం చేశాడు? అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే చదవబడిన మాటను బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చెప్పే ప్రతి మాటను కూడా దేవుడు ఏం చేస్తాడని? నెరవేరుస్తాడని మనం గ్రహించాలి. ఎందుకు అని అంటే, ఆయన పలికిన మాట నెరవేర్చడానికి దేవుడు అతురపడుతున్నాడని ఇర్మియా గ్రంథంలో మనం చదువుతాం. అంటే ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఏంటనంటే, దేవుడు చెబుతాడు, అలాగే చేస్తాడు. అంటే మనం చూడాల్సింది ఏంటనంటే, ఆయన ఏం చెబుతాడు అనే విషయం పట్ల మనం ఎప్పుడు మనసు పెట్టాలి. ఎందుకనంటే, ఆయన ఏది చెబుతాడో అదే త్వరలోనే ఏమవబోతుంది? జరగబోతుంది. దాన్ని ఏమంటారంటే ప్రత్యక్షత అంటారన్నమాట. ఏమంటారు? ఇక్కడ అబ్రహాముకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం కట్టాడు కదా, దాన్ని ఏమంటారంటే ప్రత్యక్షత కలిగింది. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే, నీ సంతానానికి ఈ దేశము ఇస్తాను. చూడండి, ఖచ్చితంగా మనందరికీ కూడా ప్రత్యక్షత అనేది కలగాలండి. చూడండి, రెవల్యూషన్లు అనేవి రావాలన్నమాట. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడనంటే, ఏదో ఒక వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దాన్ని మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలన్నమాట. దేశం ఇస్తానని చెప్పి మర్చిపోలేదు ఆయన. మామూలుగా మనం కూడా చాలా మతిమరుపు ఉంటుంది అనమాట. ఇంటికి తాళలేయడం మర్చిపోతాం, డబ్బులు ఒక చోట పెట్టి మర్చిపోతాం. మతిమరుపు అనేది మనకు ఉంది, కానీ ప్రభువుకు లేదు. అంతేకాదు, ఆయన ఎవరు అని అంటే, ఆదికాండం 17లో ఇలా వ్రాయబడింది. మొదటి వచనం, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. చూడండి, నేను సర్వశక్తి గల దేవుడును. ఎవరైతే వాక్యాన్ని ఇస్తున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన ఎవరు? సర్వశక్తి గల దేవుడు. ఎందుకు తన గురించి అలా పరిచయం చేసుకుంటున్నాడు అని అంటే, తాను చెప్పిన మాటను నెరవేర్చడానికి ఆయనకి ఏముంది? ఆయనకి శక్తి ఉంది. చూడండి, మనం వింటున్న వాక్యం ఏంటనంటే కార్యసిద్ధి కలగజేయ వాక్యమే. అందుకే యాకోబు రాసిన పత్రికలు ఏమన్నాడని అంటే, మొదటి అధ్యాయం 26లో, స్తోత్రంనిచ్చు సంపూర్ణ నియమమును తేరిచూచి, చూడండి, వాడు విని మరిచివాడు కాక క్రియ చేయవాడి ఉండి క్రియలో ధన్యుడవుతాడనే మాట మనం ఇక్కడ ఉన్నాం. మనం ఇందులోకి చూస్తున్నాం అని అంటే, స్తోత్రంనిచ్చు సంపూర్ణ నియమము, దాన్నే రోమిలికి రాసిన పత్రికలో ఇలా వ్రాయబడింది 8వ అధ్యాయంలో, ఆత్మ యొక్క నియమము. మనం అందరం కూడా స్వాస్థ్యము కొరకు కనిపెడుతున్న వారం అన్నమాట. ఎప్పుడో కూడా ఆలోచన చేయండి,
ఎందుకంటే దేవుడు మన యందు ఉన్నాడు, మనం ఆయన యందు ఉన్నామనే స్థితిలోనికి మనం ఇప్పుడు తేబడ్డాం అనమాట అండి. ఒకప్పుడు అడవి ఒలివ చెట్లు వలె ఉన్న మనల్ని, అంతే కదా, మన ఆలోచనలను బట్టి అడవిలో చెట్లు ఎలా పెరుగుతాయి? విస్తారంగా కాదు, ఎలా పెడితే అలా పెరుగుతాయి. ఎందుకంటే వాటిని ఎవరు నాటరు, వాటికి అవే పెరిగిపోతాయి అన్నమాట. ఒకప్పుడు మనం ఎలా పెరిగామని అంటే, ఒకప్పుడు దేవుడు లేని వారముగా మనం ఉన్నాం. అంటే ఎవరి ఆలోచనలో కూడా తీసుకోకుండా మనకు మనంగానే పెరిగిన వారం. కానీ ఇప్పుడైతే ఆయన క్రీస్తు ద్వారా మనల్ని ఏం చేశాడంటే క్రీస్తులో అంటుకట్టాడు. మనం అందరం కూడా ఎవరిలో అంటుకట్టబడ్డాం? ప్రభువులు అంటుకట్టబడ్డాం. ఇప్పుడు సమస్త పోషణ సంరక్షణ ఎవరి నుండి వస్తుందనంటే ఆయనలో నుండే. నిజంగా ఆలోచించండి, శక్తి, బలము, ఆరోగ్యం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి రావాలి? యేసుక్రీస్తులో నుండే రావాలి. యేసుక్రీస్తులో నుండి రావాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఆయనలో అంటుకట్టబడి ఉండాలి. ఒకవేళ ఆయనకి వేరుగా ఉన్నా కూడా ఆయన నుండి వచ్చేవన్నీ కూడా మనం ఏం చేయాలి? అనుభవించలేం. వేరుగా ఉండుట అనేది మనం మన జీవితంలో ఉండకూడదు అన్నమాట. వేరుగా ఉండడం అంటే ఏంటనంటే మనల్ని మనం ఆశ్రయం చేసుకోవడం అన్నమాట. మన మీద మనం ఆధారపడటం. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందని అంటే మనం ముందుకి సాగము, మన ముందుకు ప్రయాణము చేయలేము. ఎందుకనంటే మన బలం కొంత మట్టుకే నడిపిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అబ్రహాము దేవుని మాటను నమ్మాడు, కానీ అతను ఎప్పుడైతే తన శక్తి మీద ఆధారపడ్డాడో తద్వారా జరిగిన పరిణామాలు అతడు ఎదుర్కొన్నాడు అనమాట. సుమారు 14 సంవత్సరములు దేవుడు తనతో మాట్లాడలేదు. స్వరం లేని సంవత్సరాలు ఎన్నానంటే 13 సంవత్సరాలు. ఎలా జీవించి ఉంటాడు? నిజంగా ఆలోచించండి. ఆ యొక్క కాలంలో ఏం జరిగింది అనేది కూడా దేవుడు ఏం చెప్పలేదు. ఎందుకంటే దేవుడు చెప్పడానికి కూడా ఇష్టం అవ్వలేదు అనమాట ఆ దినాలు. మనందరి జీవితాల్లో కూడా అట్లాంటి దినాలు రాకుండాను గాక. స్వరము లేని దినాలు ఉండే అవకాశం ఉంటుంది. స్వరము లేకపోతే ఏముండదు? స్వాస్యం ఉండదు. నిజంగా ఆలోచించండి. దేవుడు ఇశ్రాయేలులకు ప్రత్యక్షమయ్యాడు. ఏమిస్తానని? స్వాస్యం ఇస్తానని. అంటే స్వరం ద్వారా ఏం కలుగుతుంది? స్వాస్యం కలుగుతుంది. మీరు ఆలోచించండి. సమూయేలు గ్రంథంలో జరిగిన విషయం ఏంటో చూపిస్తాను చూడండి. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు. నిజంగా ఆలోచించండి. ప్రత్యక్షం తరచుగా తటస్థించుట లేదు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. చూడండి, ఆయన ఏమంటున్నారు? ఆయన ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అరుదు అంటే ఏంటి? చాలా అరుదుగా వచ్చిందని అంటే చాలా తక్కువ. ఇలా అంటేనేంటంటే ఆ కాలంలో దేవుని స్వరం దొరకట్లేదు. మీరు ఆలోచన చేయండి, దేవుని స్వరం లేని చోట జనులు ప్రవర్తించే విధానం ఎలా ఉంటుంది? దేవుని వాక్కు లేకపోతే మన జీవించే ఆలోచనలు కానీ, మన అభిప్రాయాలు కానీ, మన ఉద్దేశాలు కానీ కూడా ఎలా ఉంటాయని అంటే ఆయనకి వ్యతిరేకంగానే మనం ప్రయాణాలు చేస్తాం అన్నమాట. చూడండి వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై యుండిరి. అంటే ఆయన ప్రత్యక్షత లేకపోతే జనులు ఎలా ప్రవర్తిస్తున్నారు? దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు. ప్రత్యక్షత అనేది నిన్ను ప్రత్యేకపరుస్తుంది అనమాట. చూడండి, ప్రత్యక్షత అనేది ఏం చేస్తుంది? ప్రత్యేకముగా ఉంచుతుంది. ఎలాగనంటే శరీరాన్ని అనుసరించకుండా ఆత్మనే అనుసరించేటట్టుగా మనల్ని చేస్తుంది. ఏంటి? ప్రత్యక్షత. కానీ ఇక్కడున్న కాలంలో ప్రత్యక్షత ఏమైంది? అరుదుగా, అంటే చాలా తక్కువ ప్రత్యక్షతలు కలుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు నిజంగా ఆలోచించండి, దేవుని ప్రత్యక్షతలు లేని కాలాలలో జనులు ప్రవర్తించే విధానం ఏంటంటే వారు ఆయన మీద ఏం చేయలేదు? ఆధారపడలేదు. వారు ఆయనను చూడలేదు. వారు ఆయన యందు లక్ష్యం ఉంచలేదు. అందుకే వారు ఏం చూస్తారంటే ఓటమిని చూస్తారనమాట అండి.
ఇదే సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక యుద్ధం జరుగుతుందన్నమాట. ఆ యుద్ధంలో ఒక కీడు జరగబోతుంది. చూడండి, ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏం జరగబోతుంది? కీడు జరగబోతుంది. అది ఎంత కీడు, దాని ప్రభావం ఎంత ఉంటుంది అనేది ఎవరు తెలుస్తుంది? ఆయన అండి. దేవునికి తెలితే ఎవరికి ఉపయోగం అండి? రేపు ఏం జరగబోతుందో దేవునికి తెలితే చాలా మనకు తెలియకూడదా? తెలియాలి కదండి. రేపు ఏ ఆఫర్లు ఉన్నాయో, ఎల్లుండి ఏ ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుంటూ ముందుగానే సిద్ధపడతాం కదా. దేవునికి అన్నీ తెలుసు. కానీ ఈ కాలంలో సమూయేలు గారు ఉన్న కాలంలో ప్రత్యక్షతలు అరుదు అన్నాడు. ఆయన ప్రత్యక్షత లేకపోతే జరగబోయే కీడేంటో కూడా వీళ్ళకి తెలియలేదు. తెలియకపోవడం ద్వారా ఏం చేశారో తెలుసా? మీరు చదవండి, సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం నుంచి చదువుతాను. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుచుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీయులు అఫేకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఏమయ్యారంట వాళ్ళు? ఎంతమంది చనిపోయారు? 4,000 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు చెప్పండి? ఓడిపోతారనే విషయం వీళ్ళకి తెలియక. అర్థమైందా? యుద్ధానికి వెళ్ళాలో వెళ్ళకూడదు ఎవరు చెప్పాలా? దేవుని దగ్గర కనిపెట్టాలా, మేము వెళ్ళాలా వద్దా? దావీదు గారికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే ఆయన ప్రార్థన చేస్తాడనమాట. ఏంటి ఆ ప్రార్థన అంటే, మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా? ఇప్పుడు దేవుడు వద్దు అన్నాడు అనుకోండి, యుద్ధానికి వెళ్ళడం మానేయాల. దేవుడు వెళ్ళమన్నాడు అనుకోండి, ఆకూడదు, వెళ్ళాల. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళమని దేవుడు ఏం చెప్పలేదు, అంతే కదా. దేవుని ప్రత్యక్షత చాలా అరుదైపోయిందనమాట. జరగబోయే కీడేంటో ప్రజలకు తెలియట్లేదు. మేలు వీళ్ళు ఏమనుకున్నారని అంటే యుద్ధానికి వెళదాం అని చెప్పేసి అనుకున్నారు. అంటే స్వరం లేకపోయినా వెళ్తామన్నారంటే దేని బట్టి వెళ్ళారు వీళ్ళు? మేము బలవంతులమని వెళ్ళారు. చూడండి, వారి స్వనీతిని బట్టి వెళ్ళారు. అయితే ఏమయ్యారు? ఎక్కువ తక్కువ ఎంతమంది చనిపోయారు? 4,000 మంది చనిపోయారు. నిజంగా చూడండి, 4,000 మంది లోటును మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. స్వరం లేకపోతే మనం లోటునే చూస్తాం అనమాట. మనం ఎంత బలవంతులమైన కావచ్చు, ఆయన స్వరం లేకపోతే జరగబోయే కీడు ఎవరికి తెలిసింది? తెలిసి చిన్న బాలుడు తెలిసింది. ఎవరు తెలిసింది? అందరికీ చెబుతాడని కాదు. నిజంగా ఆలోచించండి. ఏంటనంటే ఆ కాలంలో ప్రత్యక్షతలు అరుదు అనడమే కాదు, ఆ ప్రత్యక్షత ఒక బాలుడికి కలుగుతుంది. ఆ బాలుడి పేరు ఏంటంటే సమూయేలు. సమూయేలుకి ఎందుకు కలుగుతుంది అంటే, సమూయేలు అనగా అర్థం ఏంటంటే దేవుడు వినును, వినే మనసు గల వారికే రాబోయే మేలును చెబుతాడనమాట. ఇప్పుడు వినే మనసు లేనోడికి ఏం చేస్తాడు ఆయన? చెప్పలేడు. ఎందుకంటే వారు చెప్పినా నమ్మరు. ఈ దినములలో నేను ఒక కార్యం చేయబోతున్నాను అని మీతో చెప్పినా కూడా ఏమన్నాడు ఆయన? మీరు నమ్మలేరన్నాడు అనమాట. మీలో ఎంతమంది దేవుని వాక్కును నమ్మేలా ఉన్నారు? దేవుడు వద్దు అని అంటే ఆగేటట్టుగా మీరు ఉన్నారా? ఒకవేళ అలా ఆగకపోతే మనం ఏం చూస్తాం? మనం నష్టాన్ని చూస్తాం, అంతే కదండి. ఎందుకంటే పేతురు చేపలు పడదామని తన సామర్థ్యాన్ని ఆధారం చేసుకుని వెళ్ళినప్పుడు అతను ఏం చూశాడని అంటే, రాత్రి అంతా కొల వలలేసాడు కానీ ఒక్క చేప కూడా పడలేదన్నమాట. పడకపోగా మన ఓపిక ఏమవుద్ది? అయిపోద్ది, టైం వేస్ట్ అవుతుంది అనమాట. మీరు ఇలాగే ఆలోచన చేయండి. ఏంటనంటే కాలంలో ప్రత్యక్షతలు కరువైపోయినప్పుడు మనం ఎంత వెతికినా కూడా మనము ఆ ప్రత్యక్షతల యొక్క జీవితాన్ని మనం అనుభవించలేమన్నమాట అండి. ఏం చేయబోతున్నాడు అనేది మనకు ముందుగానే తెలియాలన్నమాట. ఇలా అంటాను ఏంటంటే, త్వరలో దేవుడు నా జీవితంలో కార్యం చేయబోతున్నాడు అనే ఎక్స్పెక్టేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ఉండే మనసాక్షి ఎలా ఉంటారని అంటే దేవుని స్వరం కొరకు వెయిట్ చేస్తారనమాట. ఏం మాట్లాడతాడు ఆయన? ఎందుకంటే ఆయన ఏది మాట్లాడినా అది ఏమవుతుంది? జరిగిపోతుంది. ఇప్పుడు జరిగిపోద్దని నమ్మినప్పుడు చాలా ఆతృత పెరిగిపోద్ది కదా. అప్పుడు ఏది మాట్లాడితే అది జరిగిపోతుంది అనుకోండి. మాట్లాడడం అంటే వినడం కొరకు మనం ఏం చేస్తాం? వెయిట్ చేస్తాం. యేసుప్రభుల వారి మాటలు వినడానికి
ప్రజలందరూ కూడా ఎప్పుడు వచ్చారో తెలుసా? పెందలకాడనే వచ్చారంట. పెందలకాడని అంటే టైం ఎంత అవుద్ది? ఉం? ఎందుకు వచ్చారు పెందలకాడ? వాళ్ళ పనులు ఏం లేవా? ఉన్నా వచ్చేస్తారా? ఉన్నా ఎందుకు వచ్చారు వాళ్ళు? వాళ్ళకి ఏమనిపించిందంటే ఈయన నోటు నుండి దయగల మాటలు వస్తున్నాయి. నిజంగా ఆలోచించండి. ఏంటనంటే ఈరోజు ఏం కూర వండుదాం అని మనసు లేదు ఇంక వాళ్ళు ఏమనుకున్నారు? ప్రభు నోటిని వస్తున్న ఆ దయగల మాటలు మనం వినాల, ఆ ప్రత్యక్షతలు మనం వినాలన్న మనసు వారికి కలిగిందన్నమాట అండి. ఖచ్చితంగా మీరు ఆలోచించేయండి. సంభవింపు సంగతులను ప్రభు ఏం చేస్తాడు? తన ప్రత్యక్షతల ద్వారా మనకు తెలియపరుస్తాడనమాట. బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం ఏంటి? ప్రకటన గ్రంథం. ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా? రెవల్యూషన్స్ అనమాట. ప్రత్యక్షతలు. జరగబోయే ప్రతి విషయాన్ని కూడా నీకు ముందుగానే ఎందుకు చెప్తున్నాడు అని అంటే నువ్వు సిద్ధపడడం కొరకు అన్నమాట. అర్థమైందా అండి? ఇలా అంటాను ఏంటనంటే అబ్రహాము అతని సిద్ధపాటు దేని కొరకు అని అంటే దేవుడు ఎందు నిమిత్తం అయితే పిలుచుకున్నాడో దాని కొరకు అబ్రహాం ఏం చేశాడు? సిద్ధపడ్డాడు అనమాట. కానీ కొంతమంది వ్యక్తులు మనల్ని ఎలా ఉంటారంటే ఆపేసేటట్టుగానే ఉంటారనమాట. స్కూల్లో చదవాలి అనుకునే పిల్లల మధ్య ఎవరుంటారు? మళ్ళా ఏదోలాగా మనల్ని చదవకుండా చేసేవాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఇప్పుడు చదవని వారిని చూస్తే మనకి ఇంకా ఉన్న ఆసక్తి కూడా పోతుంది. చదివేవాళ్ళ పక్కన కూర్చోవాలంటారనమాట. అందుకే మనం కూడా వాక్యం వినేటప్పుడు ఎవరి పక్కన కూర్చోవాలి? వినే మరి వినలేని వాళ్ళ పక్కన కూర్చుంటే ఇప్పుడు బైబిల్ ఐతూకు ఆయన ఉన్నాడండి. ఆయన ఏం చేశాడు? ఆయన పౌలు గారు వాక్యం చెబుతుంటే పడుకున్నాడు అనమాట. పడుకుని ఎక్కడి నుంచి పడిపోయాడు? ఆయన మేడగదిలో నుండి పడిపోయాడు. నిజంగా ఆలోచించండి. అట్లాంటి వాళ్ళు ఉంటారు చర్చలో. ఉంటారు. ఇప్పుడు మనం ఎవరి పక్కన కూర్చోవాలి మరి? వినేవారి పక్కన కూర్చోవాలి. తద్వారా మనం ఎక్కువ వాక్యాన్ని ఏం చేయగలుగుతాం? ప్రతిదానికి కూడా ఆన్సర్ ఎవరెత్తున్నారో వాళ్ళ పక్కన కూర్చోవాలి అంతే. ఆవిడేదో అనుకుంటుందని మనమే ఫీల్ అవ్వకలేదు. ఖచ్చితంగా వెళ్ళి కూర్చుంటే మనకు వాక్యం ఏమవుతుంది? అర్థమవుతుంది అనమాట. అలాగా ఎవరైతే ప్రత్యక్షతలు పొందుకుంటున్నారో, వాగ్దానములు స్వతంత్రించుకుంటున్నారో వారిని పోలి ఏం చేయాలా? జీవించాలి. ఆ ప్రత్యక్షతలు కరువైపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనంటే రేపొద్దున జరగలేదు అదే మనకు తెలియనప్పుడు మనం వెంటనే వెళ్ళిపోయి దాంట్లో కాలు పెట్టేస్తాం అనమాట. కాలు పెట్టేస్తే ఎంత నష్టం? అది పోదు కదా అండి. దేవుడు ఐగుప్తుకి వెళ్ళమని చెప్పాడు అబ్రహాంతో. మరి ఎందుకు వెళ్ళాడు అండి? ఐగుప్తుకి వెళ్ళమన్నాడు అంటారా? ఆది కన్నా ఎన్నిసార్లు చదువుకుంటారు మీరు? ఐగుప్తుకు దేవుడు వెళ్ళమని చెప్పలేదు. అబ్రహాంని ఎక్కడికి నడిపించాడు? కానానుకు నడిపించాడు ఆయన. అర్థమైందా? కానీ అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? ఇంకో చోట. దేవుడు చెప్పలేదు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది? అక్కడి నుంచి ఎవరు వచ్చారు? హాగర్ వచ్చింది. అర్థమైందా? ఎప్పుడు కూడా ఆయన మాట లేకుండా తొందరపడి వెళ్ళిపోతే దాని పర్యావరణాన్ని ఖచ్చితంగా అనిపించాలి. అనవసరంగా కాలు పెట్టానని ఎప్పుడు అనిపిస్తుంది? పెట్టకూడని చోట పెడితే. అనవసరంగా ఇంట్లోంచి బయటకు వచ్చేసాను, అక్కడే ఉంటే నా జీవితం బాగుండని ఎవరు అనుకున్నారు? తప్పిపోయిన కుమారుడు అనుకోలేదా? పరిణామాలు అలా మారుతాయి అన్నమాట. అంటే ప్రత్యక్షత లేకపోతే మనం ఇంకొక దాంట్లో అడుగు పెట్టడానికి తొందరపడిపోతాం. దేవుడు ఏం చెబుతున్నాడు ఈరోజు నీతో అనేది మన దగ్గర ఉండాలన్నమాట. అది ఉన్నప్పుడు నువ్వు భద్రపరచబడతావు. భద్రపరచబడిన జీవమే నీకు ఇస్తాడు ఆయన. ఏమన్నాడు ఆయన? పేతురుపత్రికలో ఏమన్నాడు? కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ శ్వాసం పరలోకమందు ఏమైంది? భద్రపరచబడి ఉన్నది అన్నాడు అనమాట. నిజంగా చూడండి, మన జీవితం మన స్వాస్థ్యం ఏమైంది? పరలోకమందు భద్రపరచబడింది. ఇప్పుడు ఆ స్వాస్థ్యం విషయంలో కలిగే ప్రత్యక్షతలు చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే నువ్వు ప్రత్యక్షతలు వినగలవా? అర్థమైందా? సమూయేలుకు ఉన్న మనసు మనకు ఉండాలన్నమాట. సమూయేలు ఏమన్నాడు తెలుసా? సమూయేలు అంటే ఆయన ఏమన్నాడు? నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అన్నాడు అనమాట. మనం ఎలా ఉండాలా? ఆలకించేటట్లుగా ఉండాలి. ఆలకించేటట్లుగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. ఆయన తెలియపరుస్తాడు. ఆయన బయలుపరుస్తాడు. ఏంటి? పరలోకమందు భద్రపరచబడిన
నీ జీవమే. ఇక్కడ మీరందరూ ఎందుకు వచ్చారు? వినడానికి. దేన్ని వినడానికి? ఏదైతే భద్రపరచబడిందో ఆ జీవితాన్ని ఇవ్వడానికి. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడ భద్రపరచబడింది అది? పరలోకంలో, ఉన్నత లోకమందు, పరిశుద్ధ స్థలంలో మీ జీవితం భద్రపరచబడితే, ఇప్పుడు పరలోకమందు ఉన్న మన జీవితం ఎలా ఉందనేది మనం ఏం చేయాలా? తెలుసుకోవాలి. తెలుసుకోవడం ద్వారా ఏం జరుగుతుందనంటే, ఇప్పుడు దాని విషయంలో ఆసక్తి పెరిగిద్ది. అప్పుడు మనం ఎక్కడికి ఎంటర్ అవుతామనంటే, జీవమును ప్రేమించేవారుగా మనం ఆ లిస్టులో చేర్చబడతాం అనమాట. మీరు ఏ లిస్టులో ఉన్నారు? ప్రేమించే లిస్టులో ఉన్నారా? ప్రేమించని లిస్టులో ఉన్నారా? ప్రేమించాలి. అర్థమైందా? జీవాన్ని ఏం చేయమన్నాడు ఆయన? ఇప్పుడు జీవం ఎక్కడుంది? యేసుక్రీస్తులో ఉంది. అంటే మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? ఇప్పుడు యేసుప్రభుల వారిని ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళు అందరూ ఏం చేయాలా? వాక్యం వినాలా? ఐ లవ్ జీసస్ అని రాసుకుంటే ప్రభు ప్రేమించినట్టేనా? అంతే కదా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో అంటారు అంతే. కానీ వాళ్ళు ఏం చేయలేరు? వాక్యం వినలేరు. ఇక్కడ ప్రేమించడం అంటే ఏంటి? వాక్యం వినడం. వాక్యం వినట్లేదంటే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? కానీ పాట మాత్రం ఎంతలా పాడతారు? ఇంకా పాట పాడితే కింద ఉన్నవాడు ఎగిరి గంతులు వేస్తాడు అనమాట. పాట అలా పాడుతున్నారు కానీ వాళ్ళు కాసేపు కూర్చుని ఏం చేయలేకపోతున్నారు? అర్థమైందా? ఐ లవ్ మై మదర్ అని రాసుకున్న వాళ్ళందరూ ఏం చేయాలి మరి? ప్రేమించాలా? తల్లిదండ్రులను ఏం చేయాలా? ప్రేమించాలి అన్నాడు కదా అండి. కానీ ఈరోజు ఏమైపోతుందని అంటే ప్రేమ తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ఉపదేశ సారం ఏదనగా చెప్పండి. పవిత్ర హృదయము, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. అర్థమైందా? ఈ ప్రేమ ఏం చేయదు? తగ్గిపోదు. అర్థమైందా? ఈ ప్రేమ కాన్స్టెంట్గా ఉండే ప్రేమ అనమాట. మనలో నుండి కలిగే ప్రేమ ఏమవుతుంది? తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా చూడండి, ప్రత్యక్షతలను మనం ఏం చేయాలి? వెంబడించాలన్నమాట. సంఘాన్ని ఏం చేయాలి మనం? ప్రత్యక్షతలు ఎక్కడ ఉంటాయి? చర్చ్ అనే దాంట్లో ఉంటాయి. కాబట్టి మన సంఘాన్ని ఏం చేయాలా? వెంబడించాలన్నమాట. అవి దొరికే వరకు కూడా మనం ఇలా అన్నాడు ఏంటంటే పరిగెత్తాలన్నాడు అనమాట. వాటిని పట్టుకోండి అన్నాడు అనమాట. మనం అందరం కూడా ఒక లిస్టులో ఉన్నాం. ఏంటనంటే ప్రేమించే ఆ లిస్టులోకి చేర్చబడ్డాం అనమాట. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే అందరూ ప్రేమించాలని కాదు, నీ లైఫ్ నువ్వే ప్రేమించాల. అప్పుడు దేవుడు దాన్ని నీకేం చేస్తాడు? ఇస్తాడు. ఇప్పుడు నీ లైఫ్ అంటేనే నీకు ఇష్టం లేదనుకోండి, నువ్వు ఎలా జీవితావు? అంతే కదా. ఇప్పుడు నా లైఫే బోరు కొట్టేసింది అనుకోండి, ఇప్పుడు లైఫ్ బోరు కొట్టేస్తే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు? వాక్యం ఏమంటారు? మీరు ఎంతమంది వినగలుగుతున్నారు? అర్థమవుతున్నాయా మాటలు? సగమే అర్థమవుతున్నాయా? ప్రత్యక్షత లేకపోతే తొందరపడి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయి? నేను అలా అనకూడదు అనుకుంటాం అనమాట. చాలాసార్లు ఏంటి అనేస్తారు. అనేసి ఏమంటారు? అక్కడ అంటారు, మళ్ళా ఎక్కడంటారు? ఇంటికి వచ్చేసిన తర్వాత అంటారు ఏమని? అలా అనడం తప్పే అని అనుకుంటారు అనమాట. మరి ముందు ఎందుకు అనేసావు? తొందరపాట్లు అనేస్తారు. అనేసిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళా అంతే కదండి. కానీ పర్యవసానం ఏం మిస్ అవ్వదు కదా. తొందరపడి దాతాను అభిరాములు ఏం చేశారు? మోస మీద తిరుగుబాటు చేశారనమాట. నువ్వే చేస్తావా పరిచర్య? ఏమేం చేయలేమా అని చెప్పి తొందరపడి మోషేకి విరోధంగా ఉన్నప్పుడు ఏమైందనంట? భూమి నెరవేర్చి వారిని ఏం చేసింది? మృంగివేసింది అనమాట. అంతేకాదు, వారిని మాత్రమే కాదు, కోరహుతో ఏకీభించిన 250 మందిని కూడా మింగేసింది. ఎవరైనా తిరుగుబాటు చేశారనుకున్నా మనం ఏం చేయకూడదు? ఒత్తస్త పలకూడదు. ఎందుకంటే మనం ప్రత్యక్షత మనంగా ఉండాలన్నమాట. నిజంగా ఈ కాలంలో ఆయన స్వరం ఏంటి? ఈ కాలంలో ప్రభు దర్శిస్తున్న విషయం ఏంటి? అబ్రహాముకున్న ప్రత్యక్షతలు ఎవరు కలగలేదని అంటే లోతుకి కలగలేదు. మీరు చూడండి, ఆ ప్రత్యక్షత లేకపోవడం ద్వారా లోతు కుటుంబం ఏమైంది? సొదొమ గుమారకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు అబ్రహాముని పిలిచాడు, లోతుని పిలిచాడు దేవుడు. లోతుని పిలిచాడా? అబ్రహాం పిలిచాడా? మరి లోతు ఎందుకు వచ్చాడు? సరే వచ్చాడు. వచ్చిన తర్వాత ఉన్నాడు పిలుపు దగ్గర? లేడు. పిలుపు ఎక్కడ వెళ్ళాడు? దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోతే ఇలా అనుకుందాం, ప్రత్యక్షతలకి చాలామంది ఏమనుకుంటున్నారంటే అవి కూడా నీళ్ళే కదా అని అనుకుంటున్నారనమాట.
అది కూడా వాక్యమే కదండి. అక్కడ కూడా క్రీస్తే కదండి ప్రకటింపబడుతున్నాడు అనుకున్నారు. లోతు అదే అనుకున్నాడు. ఏమనుకున్నాడో తెలుసా? అది కూడా పారు నదే కదా అనుకున్నాడనమాట. కానీ తీరా అక్కడికెళ్తే నది ఏం లేదక్కడ. చాలా సార్లు ఏమనుకుంటాం? ఎండమావిలాగా ఉంటదనమాట. ఈరోజు దుష్టుడు ఏం చేస్తున్నాడంటే, వాడు కూడా వెలుగుదూత వేషం వేసుకొని వాడెలా కనబడుతున్నాడనంటే, ఇక్కడే ప్రభు ఉన్నాడన్నట్టుగా వాడు కూడా కనబడుతున్నాడు. కానీ ప్రభు అక్కడ ఉన్నాడో లేదో ఎవరికి అర్థమవుతదనంటే, ఆయన స్వరం వినేవారికి అర్థమవుతదనమాట. ఖచ్చితంగా ఈ కాలమందు విడుదలవుతున్న ఆ ప్రత్యక్షతలు మనకు దొరకాల. అర్థమైందా అండి? అది తెలియకపోతే ఏమవుతాం? నీది గాని జీవితంలోకి నువ్వు ఎంటర్ అయిపోతావు. అప్పుడప్పుడు చూడండి, గొడవ ఏదైనా జరుగుతుంది అనుకోండి, వీళ్ళకి అవసరం లేదు కానీ వీళ్ళు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తారు? అందులో హడావిడి చేస్తారనమాట. అలాంటి వాళ్ళు ఉంటారా? ఉంటారండి. పక్కన ఏం జరుగుతుందండి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఎవరికి? వాళ్ళ జీవితం ఏంటో అర్థం కాని వాళ్ళకి. ఇప్పుడు మీ లైఫ్ ఏంటో మీకు అర్థమైతే మీరు దేని మీద మనసు పెట్టరు? అక్కర్లేని విషయాలు అన్నిటి మీద ఏం చేయరు? మనసు పెట్టరనమాట. వాళ్ళు వండుకున్నారా లేదా? వాళ్ళు తిన్నారా లేదా? లేకపోతే వాళ్ళు పడుకున్నారా లేదా? లేకపోతే వాళ్ళు ఏం కొనుక్కున్నారు? ఎక్కడికి వెళ్ళారు? ఎట్లా అంటే ఇంకా మనసు ఉండదు ఇంకా. ఎందుకు? ఎందుకు మనసు ఉండదనంటే, ముందు మన లైఫ్ ఏంటో మనము తెలుసుకుంటున్నాం కాబట్టి. నిజంగా ఆలోచించు. నీ లైఫ్ ఏంటో నువ్వు తెలుసుకోవడం మీద ఏం పెట్టాలి? మనసు పెట్టాలి. అలా పెట్టగలిగితే ప్రభు నీ జీవితాన్ని, నీకు భద్రపరచబడిన ఆ జీవితాన్ని నీకు చూపిస్తాడనమాట. కాబట్టి మీ జీవాన్ని మీరు ప్రేమించుదురు గాక. మన జీవాన్ని ప్రేమించాలి. ప్రేమించాలంటే ఏం చేయాలి? ప్రేమించడం అంటే ఏంటి? వర్తమాన వాక్యాన్ని వినడమే. నిజంగా ప్రేమిస్తున్నారు లేదో చెక్ చేసాం అనుకోండి, మన ప్రేమను చెక్ చేసి మిషన్ వచ్చింది. ఇప్పుడు చెక్ చేస్తే ఆ మిషన్ ఎంత శాతం చూపిస్తుంది? 100% చూపించదా? 50% చూపించదా? అనేది ఎవరు చెక్ చేసుకోవాలా? మనమే. అర్థమైందండి? నేను ఎంతగా వాక్యాన్ని ప్రేమిస్తున్నాను, ఎంతగా హత్తుకున్నాను. చివరికి ఒక మాట చూపించి నేను ముగిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకు ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనిన వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడు. చూడండి, శిరస్సును హత్తుకొనని వాడు అంటే శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తుని హత్తుకొనని వారు ఉంటారా? ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? తెల్లగా ఉంటారు, నల్లగా ఉంటారా? వాళ్ళు ఎలా ఉంటారు? లేదంటున్నారు ఏంటండి? శిరస్సును హత్తుకున్న వాళ్ళు ఎలా ఉంటారండి? వారి శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుతారనమాట. ఏది ఇచ్చినా గొప్పలు చెప్పేసుకోవడమే. చర్చికి ఏదైనా ఫ్యాన్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఏంటి ఆ ఫ్యాన్ ఎవరు కొన్నారు? నేను కొన్నాను. ఏమో పేర్లు కూడా రాసినా లేదు, ఇంకా అంతే. చర్చికి ప్రతి క్రిస్మస్కి చికెన్ వేసేది ఎవరు? నేనే. ఆ చేపలు కొన్నది నేనే, ఆ బాక్సులు కొన్నది నేనే. ఆదివారం ఏదైనా నా చేతుల మీదేనండి అంతానే. కానీ ఎప్పుడైతే ఇలా అతిశయిస్తామో మన శిరస్సుని ఏం చేయలేము? హత్తుకోలేము. శరీరాన్ని బట్టి మనం చేసేదాన్ని బట్టి అతిశయిస్తామేమో కానీ ప్రభు ఇలా అంటున్నాడు ఏంటంటే, శిరస్సును హత్తుకోండి. హత్తుకోవడం ద్వారా ఏం దొరుకుతుంది? బహుమానం దొరుకుతుందండి. అర్థమైందండి? మనం అందరం కూడా ప్రభువుని హత్తుకుని వారంగా ఉండాలి. కాబట్టి అప్పుడే మన బహుమానాన్ని చూస్తాము. అంతే మాత్రమే కాదు, కింద ఇలా చెప్పాడు, ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతికబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. అభివృద్ధి అనే మాట అపోస్తల కార్య గ్రంథంలో ఇలా వ్రాయబడింది. కట్టబడుచున్నది అనే మాట రాశాడనమాట. అంటే మీరు ఆలోచన చేయండి, ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి మనం అందరం కూడా అభివృద్ధి ఎక్కడుంది అని అంటే చర్చ్ అనే దాంట్లోనే మన అభివృద్ధి ఉంది. ఎందుకంటే చర్చికి శిరస్సు ఎవరు?
ప్రభు. ఎవరైతే ప్రభుని హత్తుకుంటున్నారో వారు ఏం చూస్తారో అభివృద్ధిని చూస్తారు. దేంట్లో అని అంటే మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, ప్రేమలోను, పవిత్రతలోను మనం ఏమవుతాం? అభివృద్ధి చెందుతాం. ఎంతగా అభివృద్ధి చెందుతామని అంటే మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతుంది అనమాట. నా మాటలు బాగుపరచబడ్డాయి లేదో, ఒకప్పుడు ఒకలా మాట్లాడాం, ఇప్పుడు ఆ మాటలు మారాయి లేదో ఎలా తెలుస్తుంది? నాకు నేను అనుకుంటే కాదు, వెంటనే కూడా చెప్పాలన్నమాట. ఒకప్పుడు ఇలా లేవే నువ్వు అన్న అభివృద్ధి మన దృష్టికి మనం సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదు, కానీ బయట వారు ఇచ్చే ఆ లెవెల్కి ప్రభు ఏం చేస్తాడు? ఆ అభివృద్ధిని తీసుకెళ్తాడు. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడుతుంది. దావీదు గొల్యాతుని చంపడం ఎంతమంది చూశారు? అందరూ చూశారు, అందరూ చూడాలి. వాళ్ళు ఆ రోజు పాడిన పాట ఏంటి? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని కీర్తన పాడారనమాట. అంటే మీరు చూడండి, ప్రజల దృష్టికి దావీదు ఏమయ్యాడు? ఎత్తబడ్డాడు అనమాట. పైకి లేపేశారు దావీదుని. ఇంకా అంటే ఇప్పుడు ఏంటి? నీ అభివృద్ధిని అందరు చూస్తారు, చూసి అందరికి అర్థమవుతుంది అనమాట. ఏంటి నువ్వు వెళ్ళే మార్గం ఏంటి అందరు కూడా చూస్తారు. మన అభివృద్ధి మనల్ని మనం హెచ్చించుకోకలేదు, ఆయన మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ప్రత్యక్షత గల వారిని, ప్రత్యక్షతలు పొందుకుంటున్న వారిని ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడు? చెప్పండి, లేపుతాడనమాట. ఎంతలా లేపుతాడనంటే ప్రభు వాక్యం ఇలా సెలవిస్తుంది ఏంటంటే, సమూయేలును దేవుడు హెచ్చించాడు. ఎలాగనంటే దాను మొదలుకొని బయర్షబ వరకు సమూయేలు తెలియని వాడు అంటూ కూడా ఎవడు లేడనమాట. భవిష్యత్తు తెలియాలని ఇప్పుడు ఎవరింటికి వెళ్తారంటే సమూయేలు దగ్గరికి వెళ్తారనమాట. ఎందుకంటే సమూయేలుకే ఆ ప్రత్యక్షతలు కలుగుతున్నాయి అనమాట. అంటే ఏం జరగబోతుంది అంతా కూడా ఆయనకి తెలుస్తుంది. మొత్తం చూడండి, మొత్తం ఆ దేశం అంతా కూడా ఎవరైనా కూడా ఎక్కడికి రావాలి? సమూయేలు దగ్గరికే రావాలి. దేవుడు ఏం చేశాడు? అలా బలపరిచాడు అనమాట. ఖచ్చితంగా ప్రభు అలాగ మనల్ని అందరం బలపరచును గాక. ఆమెన్. నెమ్మదికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే ఆ ఫ్యామిలీ అండి అన్నట్టుగా ప్రభు మనల్ని ఏం చేస్తాడు? లేపుతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలని అంటే నువ్వు ఆ ప్రత్యక్షతలు పొందుకో. ఆ ప్రత్యక్షతలు పొందుకుంటే ఇప్పుడు అంతే కదండి, దేవుని స్వరం ఎవరి దగ్గరికి వచ్చిందో వారి దగ్గరికి కదా ప్రజలు వచ్చారు. అంతే, మన దగ్గర స్వరం ఉన్నప్పుడు, మన దగ్గర వర్తమానం దొరుకుతున్నప్పుడు, మనం ఆ ప్రత్యక్షతల దగ్గర ఉన్నప్పుడు అనేకులు అక్కడికి వస్తారు. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, జనములు జీవం కొరకు వెతుకుతున్నారనమాట. కాబట్టి నీ మట్టుకు నువ్వేం చేయాలని అంటే ప్రత్యక్షతల వైపు మనసు ఉంచాలి. జీవాన్ని ఏం చేయాలా? ప్రేమించాలన్నమాట. కాబట్టి ప్రేమించండి. ప్రేమించినప్పుడే బహుమానాన్ని చూస్తావన్నమాట. కాబట్టి నీ అభివృద్ధి అందరూ కూడా తేటగా చూచుదురుగాక. ఆమేన్. ఇస్సాకు విషయంలో ఇచ్చిన మంచి సాక్ష్యం ఏంటంటే, దేవుడు నీ అందు ఉన్నాడు కాబట్టి నువ్వు ఎంతగా ఆశీర్వదింపబడ్డావు అన్నాడు అనమాట. యోసేపు విషయంలో అదే చెప్పారు. దేవుడు సహాయం చేస్తున్నాడని ఆ రాజు తెలుసుకున్నాడు అనమాట. ఖచ్చితంగా దేవుడు మన యందు ఉన్నాడని మన చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా తెలియబడుతుంది. వారిలో భయం కలగబోతుంది. వారిలో కూడా మన ద్వారా ఒక ప్రేరేపణ ఏంటి? పాపిని అనేటటువంటి ఒక మనస్సాక్షి వారి జీవితంలో కూడా ప్రభు మన ద్వారానే ఇస్తాడనమాట. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నామా? వెలుగులో ఉన్నాం. వాస్తవానికి లోకమంతా ఎక్కడుంది? ఇప్పుడు రాత్రే కదా, అందరూ చీకట్లోనే ఉన్నారు. కానీ మన మట్టుకు మనం ఎక్కడున్నాం? వెలుగులో ఉన్నాం. వెలుగులో ఉన్న వారిని బట్టి చీకట్లో ఉన్నవాడికి అర్థమవుతుంది ఏంటి? అక్కడ వెలుగు ఉందని. కాబట్టి ప్రభు అది తెలియపరుస్తాడు. మీరు ఎక్కడున్నారంటే వెలుగులోనే ఉండుడి, వెలుగుడి. ప్రభు సహాయం చేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ ప్రత్యక్షతలు మాకు సమృద్ధిగా అగపరచమని సమూయేలుగా దయచేసిన వాటన్నిటిని బట్టి వందనాలు. ప్రత్యక్షత లేక వారు యుద్ధానికి వెళ్ళి 4,000 మంది హతులైనట్టుగా మా జీవితంలో మా అనుభవాలు అలాంటి దేవా తండ్రి స్థితిగతులు ఉండకుండును కాక అని ప్రార్థన చేస్తున్నాం. మా ఆలోచనలు బట్టి కాక నీ స్వరము ఏం చెబుతుంది, ఆయన మీతో చెప్పినది చేయుడనే మాటను బట్టి మేమందరం ప్రభా దేవా అభివృద్ధి చెందుతామని, వాగ్దాన భూమిలో అడుగు పెడతామని ప్రభా నీ వర్తమాన వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. దావీదు గొల్యాతును చంపడము అందరూ చూచినట్టుగా, దావీదు గురించి గొప్పగా చెప్పుకున్నట్టుగా, దావీదు ఎలాంటి వాడనేది ప్రజలు గ్రహించినట్టుగా, దావీదు యందు దేవుడు ఉన్నాడు అని ప్రజలు చూచినట్టుగా ప్రభా ఈరోజు మేమందరము కూడా ఇక్కడ కూడుకోవడం ద్వారా ప్రభా దేవ నీ మహిమ ఇక్కడ ఉందని అనేకులు గ్రహించినట్లుగా మీరు చేయబోతున్నారు తండ్రి. దేవ తండ్రి, నీ ప్రకాశము, నీ యొక్క ఆదరణ, నీ యొక్క దేవ నెమ్మది ఇక్కడ ఈ స్థలమందు ఉంది అని ప్రభా అనేకులు ఈ సహవాసములు ఉంది అని
మమ్మల్ని బట్టి గ్రహించినట్లు సహాయం దయచేయండి. మా యందు నీవు జరిగించబోవు అద్భుత కార్యాలన్నిటిని బట్టి నీకు వందనాలు. అబ్రహాముకు ప్రత్యక్షతలు కలుగుతున్నాయి, ఎందుకంటే అతడు కానానులో ఉన్నాడు. దేవా తండ్రి, లోతు ఆ ప్రత్యక్షతలు పోగొట్టుకున్నాడు. దేవా, మేము ఉండే చోటు సరైన చోటు కాకపోతే ప్రత్యక్షతలు రావని దేవా, నీ సన్నిధానంలో మీరు ఎల్లప్పుడూ కూడా దేవా శిరస్సును హత్తుకోవడం ద్వారా ప్రత్యక్షతలను హత్తుకుంటున్నామని, ప్రత్యక్షతను హత్తుకున్నవాడు అభివృద్ధిని చూస్తాడని మీరు మాట్లాడారు. నీకు వందనాలు ప్రభా తండ్రి. ఇస్కరియోతు తెలవబడినట్టుగా మేము తెలవబడక దేవా తండ్రి, మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, ప్రేమలోను, పవిత్రతలోను దేవా తండ్రి మా అభివృద్ధి అందరికీ తేటగా కనబడినట్లు మమ్మల్ని హెచ్చించమని, నీ ప్రత్యక్షతలతో మా హృదయాన్ని నింపమని, ఆ ప్రత్యక్షతలు మీరు జరిగించమని, సంభవింపు సంగతులు మా మనసునందు నుండి ఆదరించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. శ్రద్ధగా మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలండి. ఆమెన్. అందరికీ వందనాలు.